హలో, దిస్ ఈస్ పోలీస్ కంట్రోల్ రూమ్. డిఎస్పీ రమేష్ చంద్ర గారి డాక్టర్ని మాట్లాడుతున్నాను. రిపోర్ట్ ఉంది, నోట్ చేసుకోండి. చాలా అర్జెంటుగా ఎవరో ఒకరు రావాలి ప్లీజ్. వ్రాసుకుంటాం, చెప్పండి మేడం. శివరాణి థియేటర్ సెంటర్లో చాలా గొడవ జరుగుతోంది. అరగంట నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా మనుషులున్నారు డ్యూటీలో, రిపోర్ట్ చేయండి. వారు కూడా భక్తి తన్మయత్వంలో మునిగిపోయారండి బాబు. భక్తి తన్మయత్వంలోనా? వివరంగా చెప్పండి. కళ్ల ముందు జరిగినదంతా వర్ణించి చెప్పింది ఉమా. మేం చూసుకుంటాం అంటూ రిసీవర్ పెట్టేశాడు. వెంటనే ఏఎస్పీ గారికి ఇంటర్కామ్లో జరిగిందంతా నివేదించాడు. 2 వ్యాన్లు సిద్ధం చేయండి, రౌండ్స్ కూడా తీయించి 12 మందిని తయారు కమ్మని చెప్పండి. 2 నిమిషాలలో వస్తున్నాను. సార్, ఇది ట్రాఫిక్కి కానీ పబ్లిక్ న్యూసెన్స్కి కానీ సంబంధించిన వ్యవహారం, క్రిమినల్స్కి సంబంధించిన వ్యవహారం కాదు. షటప్, అదంతా నాకు తెలుసు. చెప్పినట్టు చేయండి వెంటనే అంటూ చదువుతున్న రెడ్ ఫైల్ బీరువాలో స్వయంగా భద్రపరిచాడు. వెంటనే క్యాప్ తగిలించుకుని స్టిక్ తీసుకున్నాడు. పోలీస్ బూట్లు కరకరలాడించుకుంటూ ఏఎస్పీ శివరాజ్ వరండాలోకి వచ్చే సమయానికి 2 జీపులు కదిలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ జీపులు నియమితమైన వ్యూహంలో 2 దిక్కుల నుంచి ఒకేసారి దాడి చేసేందుకు 2 వైపులకు బయలుదేరాయి. చేరవలసిన చోటికి చేరుకున్నారు. ముందుగా ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేసి వారి స్థానంలోకి పంపేశాడు. ముందు ప్రక్క ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోవడానికి కారణమైన వాహనాల మీదకి మైక్ని దాడి చేయించాడు. ఎవరికి ఏ క్షణంలో ఏ ముప్పు వస్తుందో తెలియక డ్రైవర్స్ వాహనాల్లోకి పరుగు తీసి స్థిరంగా కూర్చున్నారు. ఎప్పుడైతే ముందు ప్రక్క వాహనాలు కదిలాయో ట్రాఫిక్ ఫ్లో అవడం ప్రారంభించింది. షాపు ముందు మనిషి ప్రవేశించడానికి వీలు కాకుండా బిర్రుగా బిగిసిపోయిన జనసాంద్రత కాస్తంత రిలాక్స్ అవడం మొదలైంది. ముందుగా తానే లోపలకు దారి తీశాడు శివరాజ్. ఒళ్ళు పెరిగిన వాళ్లు వీరావేశంతో వచ్చి అతన్ని చుట్టుముట్టారు. పైశాచిక బలంతో క్రిందికి పడద్రోయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న తులసి తనని తాను సంభాళించుకోలేకపోయింది. భర్త అపాయంలో ఉండగా చూసి ఆమె భక్తి తాదాత్మ్యం మంచులాగా విడిపోయింది. ఉమా, కళ్యాణి ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా జనం మధ్యకు వెర్రెత్తిన దానిలా పరుగు తీసింది. జనాన్ని చీల్చుకుని భర్తను చేరుకోవాలని ఆమె తాపత్రయం. కానీ అప్పటికే పోలీసులకి ప్రజలకి మధ్య సంఘర్షణ తీవ్రతరమైంది. 2-3 రౌండ్లు గాలిలోకి కాల్చటం వినిపించింది. హాహాకారాలు చెలరేగినాయి. కొందరు పూర్వపు కక్షలు మనసులో ఉంచుకున్న వాళ్లు సమయం చిక్కినందుకు సంతోషిస్తూ పోలీసుల్ని క్రిందికి పడలాగి ఈడ్చుతున్నారు. ఛార్జ్ ఛార్జ్ అని అరుస్తున్నాడు శివరాజ్. అప్పటికప్పుడే తయారైన ఒక వాలంటరీ టీం వారికి పూర్తిగా ఎదురు తిరిగింది. ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల్ని యోగి వైపు పురోగమించకుండా చేయాలని తీవ్రంగా పోరాడుతున్నారు. లాఠీ దెబ్బలకు 4 యువకులు, 2 స్త్రీలు కూడా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులకు గాయాలైనాయి. శివరాజ్కి కూడా దెబ్బలు తగిలినాయి. పాదపూజలకు వచ్చిన ఒక వీఐపీ కల్పించుకున్నాడు. అప్పటికప్పుడు ఎస్పీ గారు కల్పించుకోవడం అనివార్యమైంది. ఆయన స్వయంగా వచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకున్నారు. ఎస్పీ రాగానే ఛార్జింగ్ ఆపించేశారు. మాస్ అటాక్ కూడా ఆగిపోయింది. ఎవరికి వారు విడిపోయినారు. ఇక్కడ ఏం జరుగుతోందని వారు వచ్చి దాడి చేశారు అని అడిగారు వీఐపీ. ఈ యోగిని కోర్టు ముద్దాయిగా గుర్తించింది. 15 రోజులు రిమాండ్లో ఉంచేందుకు పోలీస్ వారికి ఆర్డర్స్ ఇచ్చింది అన్నాడు శివరాజ్. మూర్ఖుడా, ఈ మహానుభావుణ్ణి ముద్దాయి అంటున్నావా? ఇంతమంది పాదపూజలు అందుకుంటున్న దేవుడు, పాపం పుణ్యం తెలియని మౌని. కనులు విప్పడు, మాట్లాడడు. అనుగ్రహిస్తే వరాలిస్తాడు. 1 వారం రోజులకు ఒకసారి కూడా అన్నం తినడు. పాము 6 నెలలకోసారి భోంచేసినట్టు నియమిత ఆహారి. గాలి కూడా పీల్చుకునేందుకు నియమనిష్టలున్న మహారుషి. మానవ ప్రపంచంతో సంబంధం లేనివాడు. ఎప్పుడో దశాబ్దాలకొకసారి మనుషులకు కనిపించే మహనీయుడు. అతనికి సద్భావనలు, లోక కళ్యాణ వాంఛలు తప్ప స్వార్థాలేమున్నాయని అతడు ముద్దాయి అయినాడు. ఎవరి జోలికి వచ్చాడని నేరాలు మోపారు అంటూ ఎదురు ప్రశ్నలు గుప్పించాడు వీఐపీ. అవన్నీ మాకు తెలియదు. కోర్టు ఆర్డర్స్ ఫాలో చేయడం మా విధి. పిచ్చిగా మాట్లాడకు. ప్రజల ఆరాధనలు అందుకుంటున్న దేవపురుషుణ్ణి ఆర్డర్స్ పేరుతో అదుపు చేయాలని చూస్తావా? ఆ పని చేయగలవా నువ్వు? అంత దమ్ములున్నాయా మీ డిపార్ట్మెంట్కి? మీరు ప్రజల కోసమా, ఎందుకోసం పనిచేస్తున్నారు? ప్రజల ఆరాధనకి ఆర్డర్స్కి మధ్య సంఘర్షణ జరిగితే
ప్రజలే గెలుస్తారు, గుర్తించి మసలుకో. ప్రజల కోపానికి గురైనప్పుడు చక్రవర్తులే సర్వం సహాధికారాలున్నాయనుకున్న వారే మట్టి కరిచిపోయారు. విచక్షణ పాటించకుండా డ్యూటీ చేయమని ఏ రాజ్యాంగం నీకు చెప్పింది? జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి కదులు అన్నాడు కోపంగా. ముద్దాయిని కాపాడాలని ప్రయత్నించడం కూడా నేరమే ఉరిమాడు ఏఎస్పీ. ఏమన్నావు? మిస్టర్ ఎస్పీ, మీ జూనియర్ని నోరు అదుపు చేసుకోమని చెప్పండి. ఈ దేవుణ్ణి తరలించుకుపోవాలంటే మా శవాల మీదుగానే. అంత దమ్ములు ఎవరికున్నాయో ఉంటే వారు ముందుకు రండి అంటూ స్వామి పాదాల మీద ప్రాణాచారం పడిపోయాడు విఐపి. ఆయన్ని అనుకరించి వందలాది మంది యోగి చుట్టూ బోర్లా పడిపోయారు. ఏడ్పులు ప్రారంభించారు. వారి తెగింపు చూసి ఎస్పీ కరిగిపోయారు. శివరాజ్ పరిస్థితిని అంచనా వేయకుండా దాడి చేయడం పొరపాటే అనిపించింది. సార్, జరిగింది తొందరపాటే. నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేరం చేశాడని నిరూపణ కాని ముద్దాయిని అదుపు చేసేందుకు ఇన్ని ప్రాణాలు తీయమని ఏ రాజ్యాంగమూ చెప్పదు. అతనికి బదులుగా నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ప్రజల పవిత్ర ఆరాధనా భావాన్ని కాదనే శక్తి మీకు ఎలా లేదో కోర్టు ఆజ్ఞల్ని ధిక్కరించే అధికారం కూడా మాకు లేదు. అందుకేదైనా రాజీ ప్రయత్నం చెప్పండి అని అడిగాడు. విఐపి విజయ గర్వంతో లేచి నిలబడ్డాడు. మీలోంచి ఒకరు మా వెంట రండి. మీ ఏఎస్పీ తప్ప ఎవరైనా సరే. ప్రతి 5 నిమిషాలకు మీరు ముద్దాయి అని మూర్ఖంగా నిర్వచించిన ఆ మహాపురుషుడి గురించి సమాచారం అందించే ఏర్పాటు చేస్తాము. ఇదే మన రాజీ. ఎస్పీ గారికి తల దించుకుపోయినట్లుగా అయింది. డిఐజీ గారిని స్వయంగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను. తప్పనిసరి అయితే ఆయనని కోర్టులో హాజరుపరిచే బాధ్యత ప్రజలదే. మీరింక వెళ్ళిరండి. ప్రజలు అందరూ తొలగి దారి ఇచ్చారు. తన ఉద్యోగులతో కలిసి హడావుడిగా వెళ్ళిపోయారు ఎస్పీ. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు, దయచేసి వెళ్ళిపో అన్నాడు శివరాజ్. కొద్ది గంటలలోనే మీలో చాలా మార్పు వచ్చింది. ఉద్యోగరీత్యా మీరు చేయవలసింది చేసేశారు. వ్యక్తిగతంగా జయాపజయాలు మీవి కావు. మీరెందుకింతగా దిగులుపడి కృంగిపోవాలి అని అడిగింది తులసి. అతనికి ఏకాంతాన్ని ఇవ్వడం మంచిది కాదని తీర్మానించుకుందామే. తీసివేసిన లైట్స్ ఆన్ చేసి తిరిగి వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది. కరాటే ప్రాక్టీస్తో మొరటు తేలిన అతని చేతుల్ని ఒడిలోకి తీసుకుంది. ఉద్యోగంలో చేరాక నేను మొదటిసారిగా ఓడిపోయాను అన్నాడు. ఇది వ్యక్తిగత విషయం కాదు. అతని మీద మీకెలాంటి వైరభావమూ లేదు. మీరెందుకింత పట్టుదలగా తీసుకున్నారు? మీరు కొంచెం ఎక్కువగా ప్రవర్తించారనే అనిపిస్తోంది. భర్త కళ్ళల్లోకి చూసింది. అతని కన్నులు ఆర్ద్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అన్న మాటలే నువ్వు అంటున్నావా తులసి? వాస్తవంగా అనిపిస్తోంది కాబట్టే ఇంతమంది చెప్తున్నారని ఆలోచించరాదా? కోర్టు మాకు అప్పగించిన ముద్దాయిని మా అదుపులోకి తీసుకోవాలనుకోవడం తప్పెలా అవుతుంది? అది నా డ్యూటీ, లేదంటే అసమర్థత. కానీ ఈ సమస్య ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉంది. విధి నిర్వహణ కోసమే మీరు ఇదంతా చేశారని అందరూ నమ్ముతున్నారు. అలా కాక కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. కొంతమంది విశ్వాసాలను దెబ్బ కొట్టేందుకు మరికొందరు చేయించిన కుట్రగా ప్రచారం జరిగితే మీరేం చేయగలరు? ప్రజలతో ముడిపడిన సమస్యగా మారిన తర్వాత ఏ సమస్య అయినా వారి నాయకులకే వదిలివేయడం మంచిదనుకుంటాను. మీరింక ఈ విషయాన్ని మర్చిపోవడం మంచిది. పై అధికారుల వడ్డింపులు పూర్తయ్యాక ఎలా మర్చిపోగలను? కేసు గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా? నన్ను పట్టించుకోరా? మనకి క్రొత్తగా పెళ్ళయింది కదండి. అవును, నాకిప్పుడు సరైన ఆలోచన వచ్చింది. మన హనీమూన్లో ఈగల అడ్డుపడ్డాడనే మీకు అతని మీద ఇంత కోపం వచ్చింది, అవునా? చిరునవ్వులు చిందిస్తూ భర్త ముఖంలోకి చూసింది. ఆమె కవ్వింపులు అతని మూడ్ మార్చలేకపోయాయి. ద్రవిడ మహేశ్వరుణ్ణి పట్టుకునే తీరాలంటారా? బుంగమూతి పెట్టి అలిగినట్లు నటిస్తూ దూరంగా జరిగి కూర్చుంది. అధికారిగా కాకపోతే వ్యక్తిగత హోదాలో అతని అంతు తేల్చుకుంటాను. మొదటి ఓటమి నాదైనా తుది గెలుపు నాదే. అతని దగ్గర అలౌకికమైన శక్తి ఉన్నదని నేను నమ్ముతున్నాను. మీరంతా కట్టకట్టుకుని గంగలో కలవండి, నాకెందుకు? ఆయనను సాధించాలని మీరు అంత గట్టిగా ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు సమాజాన్ని మోసగించే చీటర్స్ అని నా దృఢ విశ్వాసం. నమ్మకాలన్నీ నిజాలు కావాలని లేదు కదా? లేదు, కానీ నా నమ్మకమో అతని శక్తులో ఏదో ఒకటి అబద్ధమని తేలేంత వరకు నా పట్టుదల మాత్రం విడిచిపెట్టను. దాంపత్యం అంటే సర్దుబాటు అని మీరు చెప్పారు కదా, మొదటి పాఠం.
మీరు ఇంత పట్టుదలగా ఉన్నారు కనుకే నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. నేను మీతో సహకరిస్తాను, సరేనా? ఈ విషయంలో పిరికివాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదనుకుంటాను. మగవాళ్ళు మాత్రమే చేయగలరనుకుంటున్నారా? మీరు పోలీసు అధికారి కనుక మీ ఇన్ఫార్మర్గా పనిచేస్తాను. వెళ్ళి ఆ ద్రవిడ మహేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ధర్మపత్ని, అర్ధాంగి లాంటి గౌరవమైన పదవులు అక్షరాల దక్కించుకుంటాను. ఒకరు తెలుసుకోవడం, అందుకోసం శ్రమపడ్డం ఎందుకు? ప్రతి 5 నిమిషాలకు కంట్రోల్ రూమ్కి వార్త వస్తుంది. ఆ కథలు వింటూ తృప్తి పడుతుంటారా? వారిచ్చే వార్తలు అసత్యాలైతే అని ధాటిగా ప్రశ్నించింది తులసి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మా ఉద్యోగి ఒకరు వారి వెంటే ఉంటారు. అతను కూడా భక్తుడైపోయి వారికి సహకరిస్తే అంటూ మరో మెలిక వేసింది తులసి. ఈసారి శివరాజ్ నిలిచిపోయాడు. పోని వెళ్ళి ఆ విషయం తేల్చుకురా. నీ ప్రయత్నానికి ఫలితం శూన్యమే అయినా నేను కావాలనుకున్న ఏకాంతం దొరుకుతుంది కదా అన్నాడు. ఒక స్వీట్ ఇవ్వండి, తేలిపోయి వెళ్ళొస్తాను. స్వీట్ అంటే ముద్దా? నువ్వు పెట్టిన షరతుల ప్రకారం ప్రస్తుతం అలాంటివి గుర్తు చేసుకోకుండా ఉండడమే క్షేమం. అయితే నేనిస్తాను అంటూనే స్వీట్ చాక్లెట్ అతని చెంప మీద అంటించి బయట కొంగుతో తుడిచి మరీ వెళ్ళిపోయింది తులసి. ముందుగా ఈ విషయమై చర్చించడానికి మేడం దగ్గరకు వెళ్ళింది. రా బేబీ, చాలా వార్తలు వింటున్నాను. నమ్ముతున్నారా, కొట్టిపారేస్తున్నారా? వాస్తవాలను నేను ధృవీకరించలేకపోవచ్చు, కానీ భారతీయుల విశ్వాసాలు అర్థవంతమైనవే అని నమ్ముతాను. అంధవిశ్వాసాలు కొన్ని ఉంటాయి, కానీ అవి తరచూ మారుతుంటాయి. మారకుండా అంచెలంచెలుగా 1000 సంవత్సరాలు నిలిచిన నమ్మకాలు కదా మనవి. ద్రవిడ మహేశ్వరుడు పోలీసుల వలయం నుంచి అలా 2 సార్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడం నా వంతు అయింది. మీరేదైనా సలహా ఇవ్వండి మేడం, అర్థించింది తులసి. సహజంగా అలాంటి వాళ్ళు ఆశ్రమాలలో కానీ శ్మశానాల మధ్య కానీ తిరుగుతుంటారు. ఈ సమస్యలో నీవు తలదూర్చడం అంత మంచి పని కాదు. భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవడం సహజమే కానీ ఇలా మాత్రం కాదు అని సలహా ఇచ్చిందామె. ఎన్నడూ గురువుగారి మాట కాదనని తులసి ఈ విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. వెళ్ళి తీరాలని పట్టుబట్టింది. హనీమూన్ వాయిదా పడినందువల్ల కొంత అశాంతికి గురి అయినట్లు భావించిందామె. మనుషులు తామే చేస్తున్నామనుకుంటారు. జరుగుతున్న సంఘటనలే జీవితాలను మలుపు తిప్పుతాయి, లేదా విధి. తులసి జీవితం తుఫాను రేగిన కడలిలా అల్లకల్లోలం అవుతుందని అనిపించిందామెకు. అయినా భీరువులా పారిపోమ్మని చెప్పడం తనకి తగని పని. ఆమె శిష్యులను తల్లిలా ప్రేమిస్తుంది. మేడం, ఆయన ప్రవర్తన అంతా విచిత్రంగా కృతకంగా ఉండడానికి కారణమేమిటి అని ప్రశ్నించింది తులసి. కృతకంగా ఉన్నట్లు మనకు అనిపించినా అతనికి సహజమే. 2 సర్పాలను అలా జటాజూటంలో బంధించడం సాధ్యమేనంటారా? పాములు పెంపుడు జంతువులు కాదు కదా. చిలుకల్ని భుజం మీద కూర్చోపెట్టుకోవచ్చు, ఉడతల్ని జేబులో వేసుకు తిరగొచ్చు, కుక్కల్ని వెంట తిప్పుకోవచ్చు. కానీ పాముల విషయం వేరు కదా. అవునమ్మా, అవి పెంపుడు జంతువులు మాత్రం కాదు. అందుకే అతడు వాటిని పిలిచి రప్పించలేదు. నువ్వు సరిగా గుర్తుపెట్టుకున్నావా తల్లి? మంత్రాలు చదివితే వాటంతట అవే పైకి వచ్చినాయి. సర్ప సమ్మోహన విద్య అతనికి వశమై ఉండవచ్చు అంటూ బదులిచ్చింది ప్రొఫెసర్. తులసి అమితాశ్చర్యంగా చూసింది. సర్ప సమ్మోహన విద్య అంటే ఏమిటి? ఇప్పటికి లభించిన జువాలజీ శాస్త్రీయ విజ్ఞానంలో ఆ పదాన్ని నిర్వచించటానికి వీలు కాదమ్మా. పైగా అంతా అబద్ధమని కొట్టి పారేయాల్సి వస్తుంది. కానీ ప్రజల జీవితంలో మన దేశంలో ఎదురవుతున్న అనుభవాలు, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఆ పరిధిలోనే వాటిని నిర్వచించాలి. శాస్త్ర విజ్ఞానం ఆధారంగా పాములు పగబడతాయని చెప్పడానికి వీలు లేదు. కానీ వాస్తవమైన అనుభవాలు వేరుగా ఉంటాయి. పాములు 26 నుంచి 30 సంవత్సరాలకు మించి జీవించవు. కానీ తరతరాలు కులదేవతలుగా ఉన్న సర్పాల కథలు ముందుగా రాయలసీమ, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో కూడా ఎన్నో ఉదాహరణలున్నాయి. వాటిని కాదనలేం. ఇలా శాస్త్రీయ విజ్ఞానం, వాస్తవానుభవాలు చెరొకదారి అయినప్పుడు ప్రజలు అనుభవ మార్గాన్ని ఎన్నుకోవడం సహజం. నేను క్లాస్ తీసుకున్నప్పుడు నీకు ఇచ్చే నోట్స్ వేరు. కానీ ఆత్మీయురాలిగా సలహా ఇచ్చేటప్పుడు మాత్రం సర్ప సమ్మోహన విద్య లేదని నిన్ను నమ్మించేందుకు ప్రయత్నించలేను. ఇంక మీ దంపతులు ఇరువురు ఆ విషయాన్ని మర్చిపోవడం మంచిది. అసలు ఈ గొడవ అంతటికీ కారణమేమిటంటావు?
అతడు భిక్ష యాచించేందుకు వచ్చాడు. అది సహజం కదా. ఆ సందర్భంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది వాళ్ళు చూడరు. అడుక్కునేందుకు వచ్చిన వాళ్ళు లేదనగానే వెళ్ళిపోరు, హఠం వేసుకు కూర్చుంటారు. ఇది ప్రతి భారతీయ గృహిణిల అనుభవమే. అడుక్కోవటం అనేది ఈ దేశంలో శతాబ్దాలుగా కాదు, సహస్రాబ్దాల పాటు ఒక వృత్తిగా చెలామణి అయింది. అదే కారణం. తాను ఒక సాధారణ భిక్షకుడు కాదని నిరూపించుకునేందుకు మంత్రాలు చదివి జటాజూటంలోని సర్పాలను రప్పించాడు. అప్పుడే అతన్ని గమనించి తృప్తిపరచి పంపేస్తే ఈ గొడవ అంతా ఉండదు. కానీ అలా జరగలేదు. మీ మమ్మీ స్పృహ తప్పి పడిపోవడంతో కథ అంతా తారుమారు అయింది. అతడు జనం మధ్య శక్తి నిరూపించుకుని ఆరాధన పొందగలిగాడు కనుక ఇంకా ఆ విషయాన్ని వదిలివేయటం మంచిది అని నేననుకుంటున్నాను. మేడం, మీరు చెప్పిన విషయాలన్నీ యథార్థమైతే 2 కారణాల వల్ల అతన్ని నేను కలుసుకోవాలి. ఒకటి, ముందుగా క్షమాపణలు అర్థించడం. రెండవది, సర్ప సమ్మోహన విద్య గురించి తెలుసుకోవడం. ఏమంటారు అని ప్రశ్నించింది తులసి. మొదటిది మానవత్వం, రెండోది వెంచర్. విష్ యూ ఆల్ సక్సెస్ అంటూ తన ఆశీస్సులు అందించింది ప్రొఫెసర్ సమతా బెనర్జీ. మేడం, మీ ఆశీస్సులతో ముందుకే వెడుతున్నాను. విద్యా విషయాలలో నేను అన్వేషించాలనుకున్న సమస్య, ఒక గృహిణిగా ఎదుర్కోవలసిన సమస్య రెండూ ఒకటే అయినాయి. ఫలితాంశం ఎలాంటిది అయినా నాకిప్పుడు వెనుకడుగు వేయడానికి అవకాశం లేదు. వస్తాను మేడం అంటూ అడుగు ముందుకేసింది తులసి. ఒక దృఢమైన నిర్ణయంతో వెలుపలకు వచ్చిన తులసి పబ్లిక్ టెలిఫోన్ నుంచి తన ఫ్రెండ్స్కి వార్తలు అందించింది. మరో 20 నిమిషాలకు కళ్యాణి, ఉమా అక్కడికి వచ్చి వాలిపోయారు. మనం ఇప్పుడు ఓ అడ్వెంచర్ చేయాలోయ్ అంది తులసి. క్రొత్తగా రిలీజ్ అయిన పిక్చర్కి టికెట్స్ సంపాదించాలా అని ప్రశ్నించింది ఉమా. కళ్యాణి ఆసక్తిగా చూస్తోంది. అదేమీ కాదు, ద్రవిడ మహేశ్వర యోగి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఒకసారి చూసినప్పుడు ఒళ్లంతా స్వెట్టింగ్తో తడిపేసుకున్నావు కదా, గడగడ వణికిపోయావు. ధైర్యం లేని దానివి నీకెందుకీ రభస? రభస కాదే, అవసరం. జరిగిన సంఘటనలో ఎవరి తప్పు లేదు. అనవసరమైన రభస జరిగింది. టెన్షన్ ఇంకా సాగుతోంది. వెంటనే దీనికొక ముగింపు ఆలోచించాలి. అవునులే, తప్పు చేసిన ఆఫీసర్ నీ భర్త కదా అంది కళ్యాణి. తప్పేమిటే చింతకాయ్, అసలు గారడీ వాళ్ళని నిషేధించాలి అంది ఉమా. మీరిలా మాట్లాడితే నేనొక్కడితోనే వెళ్ళిపోతాను తులసి బెదిరించింది. వద్దులే, అంత పని చేయకు. ఆయన ఎక్కడుంటాడంటావు? ఎవరి వెంట వెళ్లారో వారి దగ్గరే ఉండాలి. లేదంటే జనం తిరగని ఏకాంత ప్రదేశాలలో ఉండాలి తులసి వివరించింది. అలాంటి చోటు ఈ కాంక్రీట్ జంగల్ లాంటి మహానగరంలో ఎక్కడుంటుంది? శ్మశానం ఒక్కటే కదా. తప్పనిసరి అయినప్పుడు తప్ప మిగిలిన సమయాలలో ఆ చోటికి ఎవరు మాత్రం వెడతారు? పైగా చీకటి పడుతోంది. ఇప్పుడు మనం వెడుతున్నాం కదా. నీతో స్నేహం చేయటం అంటే కొరివితో తలగోక్కోవడమే. చేతులు కాల్చుకున్న వాళ్ళు ఆకులు పట్టుకోక తప్పదులే, పదపోదాం అంటూ ముందు తనే దారితీసింది ఉమా. ముందుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నగరంలోని శ్మశానాల గురించిన వివరాలు సేకరించారు. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంది. మారుమూల ప్రాంతం. శ్మశానం లోపల పొదలు, పుట్టలు, చెట్లు బాగా పెరిగిపోయి అరణ్యంలాగా కనిపిస్తున్నాయి. కాలు మోపాలంటేనే భయంగా ఉంది. ఒక మూలగా చితి వెలుగుతోంది. పొదల మధ్య నుంచి సమాధిరాళ్లు తొంగి చూస్తున్నాయి. అర్థం కాని విచిత్ర కీటకాల రొద వినిపిస్తోంది. ఇంతవరకు వచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడేం చేయాలి? యోగి ఈ ప్రాంతాల్లో ఉన్నాడేమో వెతికి చూడాలి. నాకు భయంగా ఉందే, నేను లోపలికి రాను అంది కళ్యాణి. అప్పటికే ఆమె గుండెదడ తాజ్ ఎక్స్ప్రెస్ వేగాన్ని దాటిపోయింది. అయితే మేమిద్దరమే లోపలికి వెడతాం, నువ్విక్కడే ఉండు. ఇందుకన్నమాట నువ్వొచ్చింది విసుక్కుంది ఉమా. అందరము కలిసి వెడితే రహస్యం బయటపడొచ్చు. మీరిక్కడే ఉండండి, నేను ఒక్కరితిని వెళ్ళి చూసొస్తాను. నీకసలు భయం లేదన్నమాట. భయంగానే ఉంది, కానీ వెనుకడుగు మాత్రం వెయ్యను. బ్యాటరీ లైటు తీసుకురావాల్సింది. రహస్యంగా వెళ్ళి రావాలని కదా అనుకున్నాం అంటూ మరింక వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలకు నడిచింది. మాటలు పెంచిన కొద్దీ అనుమానాలు పెరుగుతుంటాయి. కొయ్య పలకలతో నిర్మించిన గేటు మీద చెయ్యి వేయగానే అది కిర్రుమంటూ తెరుచుకుంది. అడుగు పెడుతూనే దారికి 2 వంకలా గచ్చపొదలున్నాయి. ప్రథమంలో దారి సరిగా కనిపించలేదు.
కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక పరిసరాలు గుర్తించేందుకు వీలవుతున్నాయి. కాలి క్రింద నలుగుతున్న ఎండుటాకులు కరకరమని శబ్దం చేస్తున్నాయి. సమాధుల మీద ఆలనా పాలనా లేక పొదలు పెరిగాయి. గాలి గుబుర్ల మధ్యకు వెడుతూ బయటపడుతూ విచిత్రమైన శబ్దం చేస్తోంది. పెద్ద వృక్షాలు తలలు ఊగిస్తున్నాయి. సాయం సమయానికి మంటలారిపోయి నివురు కప్పిన చితిమీది బూడిద గాలికి లేచిపోయి చంద్రనిప్పు కనిపిస్తోంది భయంకరంగా. తులసి దడదడలాడే గుండెలతో అడుగు ముందుకేస్తోంది. ఆమె కదలికల్ని పసిగట్టి కొమ్మల మీద తలక్రిందులుగా వ్రేలాడుతున్న బెగ్గురు పక్షులు రెక్కలు టపటపలాడించుకుంటూ లేచి మరో చెట్టు మీదకు వెడుతున్నాయి. మరికొన్ని బెగ్గురు పక్షులు తలక్రిందులుగా తపస్సు చేసే మౌనుల్లాగా వ్రేలాడుతూ అలానే ఉన్నాయి. గుబుర్లలోంచి గుడ్లగూబల కళ్ళు మెర్క్యూరీ దీపాల్లా వెలుగుతున్నాయి. మరికొంత ముందుకు పోయాక చితిమీది గాలి పొగ నేరుగా ముక్కుపుటాలకు సోకి ఘాటు వాసన కలిగించింది. చల్లని గాలి వీస్తున్నా చెమటలు క్రమ్మి ఒళ్లంతా తడిసింది. భయపడుతూ అడుగులు ముందుకే వేస్తోంది. ఒక చోటున నిలిచిపోయి పరిసరాలను పరిశీలించింది. దగ్గరలో చిన్న పాక కనిపించింది. అక్కడ శ్మశానం తాలూకు వ్యక్తులు ఎవరో ఒకరు ఉండేందుకు అవకాశముంది. అదే నిజమైతే కష్టం తీరిపోయినట్లే. ద్రవిడ మహేశ్వరుడి వివరాలు తెలుస్తాయి. దగ్గరగా వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడి చూసింది. చాలా చిన్న పాక, తాటి ఆకులు కప్పి ఉన్నాయి. చిన్న తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపల కాస్తంత వెలుతురు కూడా ఉన్న జాడలు కనిపిస్తున్నాయి. బహుశా ఎవరో ఉండి ఉండాలి. చిన్న దీపం వెలిగించి ఉంటారు అనుకుంది తులసి. వారిని పిలవటం కన్నా వెళ్ళి చూడటమే మంచిది అని నిర్ణయించుకుంది. చేయి వేయగానే వెదురు చీలికల తలుపు కిర్రుమంటూ తెరుచుకుంది. ఉద్విగ్నమైన భయంకర క్షణాలు. భయం గుండెల్ని పిండుతున్నా అడుగు ముందుకే వేసింది తులసి. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒళ్ళు జల్లుమంది. ద్రవిడ మహేశ్వర యోగి ఎప్పటిలాగే పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. మేడం ఊహించినదంతా నిజం. కనురెప్పలు మూసి ఉన్నాయి. చిన్న దీపంలోంచి ఎర్రని వెలుతురు ఆయన ముఖం మీద నీడలుగా తారాడుతోంది. అంతసేపు జటాజూటంలోంచి తన కోసమే తొంగి చూస్తున్నదా అన్నట్లున్న కృష్ణ సర్పం బుస్సుమని లేచింది. అది పడగ విప్పి ఆడుతోంది. ఒంటరి ఆడపిల్లకు గుండెలు పిండుతున్నట్లుగా అయింది. నల్లని త్రాచు జటాజూటాన్ని వదిలి యోగి మెడమీదుగా వెనక నుంచి వక్షస్సు మీదకి తిరిగి వచ్చింది. నడుముని చుట్టి నేలమీదికి పాకుతూ వచ్చి పడగ విప్పి ఇంతెత్తున లేచి తులసి ఎదుట నిలిచింది. అడుగు కదిపేందుకు దమ్ము చాలలేదు. ఊపిరి పీల్చేందుకు శక్తి లేదు. శరీరం వెన్నపూస ముద్దలా కరిగిపోతున్నట్లు అనిపించింది. పాతిన మేకులా రాతి బొమ్మలా అయిపోయింది తులసి. ద్రవిడ మహేశ్వరుడి ముందు నిలిచిన కృష్ణ సర్పం మెడను వంకలు త్రిప్పి తొలి చూలాలు యాతన పడుతున్నట్లు కదిలింది. కొద్దిసేపటికి దాని శరీర భాగాలు నెమలి పింఛాన్ని విప్పినట్లు పొరివిప్పడం ప్రారంభించినాయి. ఆకృతులు రూపుదిద్దుకున్నాయి. ఒక అపూర్వ లావణ్య రాశిగా మారిపోయింది. శ్వేతదంత కాంతులు చిమ్మేలా అందమైన చిరునవ్వు నవ్విందామె. నీకోసమే ఎదురు చూస్తున్నాను. కోటి వీణల మీద శతకోటి రాగాలు శృతులు సవరించుకుంటున్న అనుభవం కలిగింది ఆ స్వరంలో. ఎవరు నువ్వు? నన్నేం చేస్తావు అని ప్రశ్నించింది తులసి భయంగా. ఏమీ చేయను, యాచిస్తాను, పతిభిక్ష అర్థిస్తాను అందామె కొంగు చాచి. నేను పతిభిక్ష పెట్టడం ఏమిటి అంది విస్మయంగా. ఈనాటి నీ పతిదేవుడే ఒకనాటి నా పతిదేవుడు. నాగజాతి మగువలకు మనసు పడ్డ మగవాడే ఎన్ని జన్మలకైనా. నా పతిదేవుడి కౌగిలింతలలో పులకింతలవుతున్న ఓ నారి ధన్యురాలవు, నా సోదరివి అంటూ అడుగు ముందుకేసి గాఢంగా కౌగిలించుకుంది సర్పసుందరి.